పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక, వాళ్ళ కళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మొదట విడత 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఆడబిడ్డలు చాలా క్లియర్ గా వినాలి. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు వినాలి, రాష్ట్ర వ్యాప్తంగా టీవీల ముందున్న ఆడబిడ్డలు కూడా వినాలి. ఇప్పుడు నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, నువ్వు మొన్న ఎవరికి ఓటేసావని అడగల, నా కండవ కప్పుకుంటేనే నీకు ఇల్లు ఇస్తానని చెప్పటం లేదు. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడికి ఇందిరమ్మల్ని ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో మొదట విడత ఇస్తున్నాము. మళ్ళీ 3 సార్లు ఇస్తాము. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పట్టుదల. తల తాకట్టు పెట్టైనా పేదవాడి కళ నెరవేర్చే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పునాదులు కడితే 1,00,000, స్లాబ్ లెవెల్ కడితే 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గోప్రవేశానికి ముందు 1,00,000 రూపాయలు, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమము. తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు కట్టాలి. చిన్న బాత్రూము, చిన్న కిచెన్ ఉండాలి. ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు లోపే కట్టాలి. ఇవి నిబంధనలు. డైరెక్ట్ గా ఇందాక మిత్రులు చెప్పినట్టు మధ్యవర్తుల ఖాతాలోకి డబ్బు పోదు. ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా బటన్ నొక్కితే మీ ఖాతాలోకి ఆ డబ్బు వస్తది. ప్రతి సోమవారం నాడు ఎవరైతే నా ఆడబిడ్డలు ఇల్లు కట్టుకుంటున్నారో ప్రతి సోమవారం నాడు ప్రభుత్వం ఒక పొద్దు తినకపోయినా, ప్రభుత్వం ఒక పొద్దు అన్నం తినకపోయినా మీకిచ్చే నిధుల విషయంలో ఒక్క నిమిషం కూడా లేట్ చెయ్యము. కాబట్టి ధైర్యంగా అప్పు ఉన్నమాట వాస్తవం, అప్పు పుట్టినమాట వాస్తవం. అయినా కూడా మనసుంటే మార్గం ఉంది. పేదోడే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి తల తాకట్టు పెట్టైనా ఇల్లు కట్టిస్తామని, ఇల్లు రాని ఆడబిడ్డలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు అర్హులై ఉంటే ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మీకు వస్తది. అదే రకంగా ఇక్కడున్న కలెక్టర్లకి, మిగిలిన జిల్లా కలెక్టర్లకు కూడా 2 బెడ్రూమ్ లో గతంలో ఏవైతే మొండి గోడలతో దర్శనమిస్తున్నాయో ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఆ మొండి గోడలకు దర్శనమిచ్చే ఇల్లు కూడా ఏ పద్ధతిలోనైతే పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో అదే పద్ధతిలో ఆ కట్టి సగము మిగిలి ఉన్న ఇల్లు మీరు లబ్ధిదారుల్ని ఫైనల్ చేయండి. దానికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా ప్రభుత్వ పక్షాన రిలీజ్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఈ నగరకల్లు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. అంతేకాదు భూభారతి ఆనాటి ధరణి గురించి అనేక వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. మొన్న 20వ తారీఖుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందము పర్యటించి పేదవాడికి, రైతన్నకు, భూములున్న ఆసాములకి చుట్టములా ఉన్న చట్టం భూభారతి 2025 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,60,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇవన్నీ రాబోయే వారం రోజుల లోపే కంప్యూటరైజేషన్ చేసి
ఇందుట్లో న్యాయమైన సమస్యలన్నిటినీ ఆనాటి ప్రభుత్వం ఏవైతే ఇందాక మిత్రులు వీరేశం గారు చెప్పినట్టు, వీరేశం గారు చెప్పింది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక్క ముక్కలో చెప్తా. రైతు బంధు వారి స్వార్థం కోసం ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి లాభం చేయటం కోసం నిజంగా భూమిలో ఒక వ్యక్తి ఉన్నాడు, పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తికి ఆ భూమిలో పేదోడు ఎవడైతే ఉన్నాడో బలవంతాన ఆ పేదోడు భూమిని లాక్కొని ఈ పింక్ కలర్ షర్టులకి పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు ద్వారా వాళ్ళకి ప్రభుత్వం లబ్ధి చేయాలని ఒక దుర్బుద్ధితో చేసిన కార్యక్రమం అది. ఒక్క నగరకల్ల నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో ఇటువంటి కార్యక్రమాన్ని ఆనాటి ధృతరాష్ట్ర పాలనలో చేశారని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. దీన్ని ప్రక్షాళన చేయటానికే, పేదవాడికి అండగా ఉండటానికే, పేదవాడి కళను నెరవేర్చడం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి తప్పులన్నిటినీ ఈ భూభారతిలో పూర్తి ప్రక్షాళన చేసి రైతన్నలకు, భూమి ఆసాములకి పూర్తి భద్రత ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కల్పించడమే మీ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఆగస్టు 15వ తారీఖు నాటికి నాకు తెలిసి ఏవైతే ఈ 8,60,000 అప్లికేషన్లు వచ్చాయో న్యాయమైన వాటిని అన్నిటినీ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15. ఆ రోజు నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల ఆసాములకు, రైతన్నలకు స్వతంత్రం ప్రకటించాలన్నదే మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము. దీంట్లో అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో, ఇందాక పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్లు చిత్తశుద్ధితో చట్టాన్ని అయితే అద్భుతమైన చట్టాన్ని చేశాం. ఈ చట్టం పేదవాడికి ఉపయోగపడే విధంగా, పేదవాడికి లాభం జరిగే విధంగా, మంచిని మంచిగా చెప్పే విధంగా, మంచి ఆ బిఆర్ఎస్ వాళ్ళు అడిగినా అది న్యాయమైతే వాళ్ళకి కూడా అన్యాయం చేయమని ఈ చట్టము చెప్పదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పరు, నేను కూడా చెప్పను. మంచి న్యాయం ఉంటే నీది ఏ పార్టీ అయినా సరే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి పొట్టగొట్టే ప్రభుత్వం కాదు, పేదోడిని భుజము తట్టే ప్రభుత్వం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక ఒక వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఇందాక మిత్రులు ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు బంకచర్ల అని వారికి ఆనాడు అంటిన బంకని ఈనాడు మణికంటియాలని తాపత్రయపడుతున్నారు. అసలు బంకచర్ల అనే అంశం, గోదావరి నీరు పెన్నా బేసిన్కి తీసుకుపోవాలనే అంశం ఎప్పుడు మొదలైందయ్యా? ఈ అంశం ఎప్పుడు మొదలైంది? నువ్వు మాయ మాటలు చెప్పి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని నీ మోసపూరితమైన మాటలు తెలంగాణ బిడ్డలు నమ్మి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు 2016లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గోదావరి నీటిని పెన్నా బేసిన్కి తీసుకుపోయే అంశంలో 400 టీఎంసీలకి ఆనాటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో ఇవ్వటమే కాక దానికి అనేక ప్రణాళికలు చేసుకొని ఎస్టిమేట్లు కూడా శాంక్షన్ చేసింది. ఆనాటి ప్రభుత్వం ఎవరిదండి? ఆనాటి ముఖ్యమంత్రి ఎవరండి? ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరండి? గుడ్డి గుర్రాలు పనులతోనేరా ఆనాడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 నుంచి 2023 వరకు 7 సంవత్సరాలు మీరు ఎలగబెడుతుంది కదా. ఏనాడైనా ఆ 400 టీఎంసీని గురించి కేంద్ర ప్రభుత్వంలో కానీ కోర్టులలో కానీ ఏ ఫోరం మీదలో కానీ తెలంగాణ పక్షాన నోరు ఇప్పాలి అనే జ్ఞానం మీకుందా? ఆనాడు మర్చిపోయి పదవి దిగిన తర్వాత తెలంగాణ ప్రజలన్నా రైతులన్నా గోదావరి నీటి గురించి బంకచర్ల గురించి ఈ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నావా? ఆనాడిచ్చిన జీవో గురించి మీరేం చర్చించారు? అసలు దాన్ని మర్చిపోయి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం గౌరవ ముఖ్యమంత్రి గారిని గాని నీటిపారుదల శాఖ మంత్రి గారిని అధికారులు కానీ మీ తప్పిదాలను దాచిపెట్టుకోవటం కోసం మీ కాళేశ్వరం అనే స్కాము రోజు రోజుకి బలపడుతుంది అని దాన్ని వక్ర మార్గంలోకి తీసుకెళ్లటం కోసం మీ స్కిన్ మీరు కాపాడటం కోసం మీరు ఆడుతున్న డ్రామా అని తెలంగాణ ప్రజలు గ్రహించడం లేదనుకోవటం మీ అవివేకం. అంతేకాదు అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, అయ్యా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఏం కమిషన్ మిమ్మల్ని పిలిస్తే మీరేమన్నా పైనుంచి దిగొచ్చిన దేవుళ్ళ? తప్పు చేశారు కాబట్టి తప్పు రుజువు కాబోతుంది కాబట్టి భుజాలు తడుముకుంటున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు భుజాలు తడుముకుంటున్నారు. తప్పు ముమ్మాటిగా చేశారు. మీరు నిజంగా నిస్వార్థ పరులైతే మీరు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద ముసలి కన్నీరు ఇప్పుడు కారుస్తున్నారు. ఏదైతే ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో శ్రీశైలం నీరు ఈ పోరేడు ప్రాంతమైన నల్లగొండ ప్రాంతం సస్యశ్యామలమయ్యే ప్రాజెక్టుని ఏనాడైనా మీ 10 సంవత్సరాలలో ఆనాటి దళిత తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని కనీస విజ్ఞత జ్ఞానమైనా మీకు వచ్చిందా? ఈనాడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఈనాడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఈ నల్లగొండ ప్రాంతం పోరాడే ప్రాంతమే కాదు, మూసి పరివాహక ప్రాంతంతో ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నిజంగా మీరు గ్రహించి ఉంటే ఆ ఎస్ఎల్బిసి టర్నల్ ని మీరెందుకు పూర్తి చేయలేదంటే కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే 1,00,000 కోట్లు దోపిడీ చేయొచ్చు. పాత ప్రాజెక్టు మొదలు పెడితే మనకి కమిషన్లు రావని కేవలం ఆ స్వార్థంతోనే మీరు ఎస్ఎల్బిసిని టర్నల్ ని పూర్తి చేయలేదన్నది నగ్న సత్యం అన్నది మీకు కూడా తెలుసు. అంతేకాదు ఈ 8